మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీలో ప్రతి వారికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని లేఖనానుసారంగా మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా దేవుడు ఒక వ్యవసాయకుడుగా, దేవుని ప్రజలైనటువంటి వారు ఆయనతో నిబంధన చేసుకుని నిబంధనలో కొనసాగేటువంటి వారు దేవుని యొక్క వ్యవసాయంగా మనకి తెలియపరచబడుతూ ఉన్నారు. అది పాత నిబంధనలో ఇశ్రాయేలు కావచ్చు, క్రొత్త నిబంధనలో నిబంధన జనులు ఆయన సంఘం కావచ్చు. దేవుని యొక్క ద్రాక్ష తోటగా ఆయన ఒక వ్యవసాయకుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 80వ కీర్తన మనం చూసినప్పుడు అక్కడ మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. కీర్తనలో 80వ కీర్తన ఆసాపు కీర్తన, అందులో 7-8 వచనాలు మనం చదివితే 7-8 వచనాల్లో మనకి ఈ ప్రకారంగా రాయబడుతోంది. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. చెరలో ఉన్నటువంటి వారు ఇశ్రాయేలీలు. ఐగుప్తు చెరలో బానిసలుగా ఐగుప్తు దేశంలో పరవాసులుగా కొనుపోబడి సుమారు 400 సంవత్సరాలు వారి చేత బాధింపబడినటువంటి వారు. అయితే 8వ వచనంలో అన్నాడు, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి, దానికి తగిన స్థలమును సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించెను. కాబట్టి ఐగుప్తులో నుండి నీ ఒక ద్రాక్షవల్లిని తెప్పించావు, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటించావు. కాబట్టి ఐగుప్తులో నుండి దేవుడు తీసుకొచ్చినటువంటి ద్రాక్షవల్లి ఏది అన్నప్పటికీ దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు అక్కడ ఉన్నటువంటి అన్యజనులను వెళ్ళగొట్టి వీరిని అక్కడ నాటాడు. అంటే అక్కడ ఉన్నటువంటి అన్యజనులు ఎవరు? కాబట్టి ఆదికాండం 12వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. ఆదికాండము 15వ అధ్యాయము 14వ వచనం నుండి, వారు 400 ఏళ్ళు వీరు శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చినంటే ఐగుప్తీయులకి నేను తీర్పు తీరుస్తాను అన్నాడు దేవుడు. తరువాత వారు అంటే దేవుని ప్రజలైనటువంటి వారు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతానమైనటువంటి వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు చేరదవు. అబ్రహాం యొక్క ముగింపు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదవు అంటే నువ్వు మరణమవుతావు. అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు కనుక అక్కడ ఉన్నటువంటి అన్యజనులను లెగ్గొడుతున్నాడు ఈయన. కాబట్టి ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిని అక్కడ నాటుతా ఉన్నాడు. కాబట్టి అప్పటికి కనాను ప్రాంతంలో ఉండేటువంటి వారు అమోరీలు, వారి పాపం ఇంకా పండలేదు అన్నాడు. అమోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోనమని అబ్రాముతో చెప్పాను. కాబట్టి అబ్రాము నుండి 4వ తరం వారు మరలా ఇక్కడికి వస్తారు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1-3 వచనాలు మనకి ఈ ప్రకారంగా వ్రాయబడుతూ ఉంది. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 1-3 వచనాల్లో, నీవు స్వాధీనపరచుకొనబోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హెత్తీలు, గిర్గాషీలు, అమోరీలు, కరానీయులు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తరువాత ఆ దేశాన్ని దేవుడు నీకు స్వాస్థ్యంగా ఇవ్వబోతా ఉన్నాడు. కాబట్టి 80వ కీర్తనలో మనకు రాయబడినట్లుగా, 80వ కీర్తనలో ఆసాపు రచించినట్లుగా, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తీసుకొచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. అంటే ఐగుప్తులో 400 ఏళ్ళు బానిసలుగా బ్రతికినటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు యొక్క సంతానమైనటువంటి వారిని దేవుడు ఎలా వర్ణించాడంటే, ఐగుప్తులో నుండి నీవు ఒక ద్రాక్షవల్లిని తీసుకొచ్చావు.
కాబట్టి అబ్రహాము సంతానం నుండి యాకోబు కుటుంబీకుల్ని, అంటే దేవుడు ఎవరితో అయితే నిబంధన చేసుకోబోయాడో వారిని, ఆ ఇశ్రాయేలీల్ని, నువ్వు ఒక ద్రాక్ష తీగగా నువ్వు తీసుకొచ్చు, ద్రాక్షవల్లిని తెచ్చితివి. ఐగుప్తులో నుండి తీసుకొచ్చిన ద్రాక్షవల్లి అబ్రహాము సంతానం, యాకోబు సంతానం. అన్యజనులను వెళ్ళగొట్టి ఆ తగిన స్థలంలో వారిని నాటితివి. అది కనాను ప్రాంతం. కనాను ప్రాంతంలో ఉన్న అమోరీలు అనగా 7 రకాలైన అన్యజాతులు వారిని వెళ్ళగొట్టాడు. ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి లక్షలాది మందిని ఇందులో నాటాడు. వారు అక్కడ స్థిరపడ్డారు. దాని వేరు లోతుగా పారేది దేశమందంతటా వ్యాపించారు. కాబట్టి ద్రాక్షవల్లి దేశమందంతటా వ్యాపించింది. కాబట్టి దేవుడు వారితో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధనకే వారందరూ కూడా సమ్మతించారు. కాబట్టి వారిని బయటికి విడుదల చేసిన తర్వాత నిర్గమాకాండము 19వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు మనకి ఈ ప్రకారంగా వ్రాయడం జరిగింది. నిర్గమాకాండము 19వ అధ్యాయము 4వ వచనం నుండి, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితునో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నాకు స్వకీయ సంపాద్యమై ఉంటారో. ఎప్పుడు? కాగా మీరు నా మాటలు శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశజనుల్లో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. కాబట్టి ఈ మాటలు వెళ్ళి ఇశ్రాయేలీయులతో చెప్పమన్నాడు. 7వ వచనంలో ఆయన చెప్పాడు. 8వ వచనంలో అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ప్రత్యుత్తరం ఇచ్చారు. ఐగుప్తు నుంచి విడుదలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి, ఫరో బానిసత్వం నుండి విడుదల పొందిన తర్వాత, వారు ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత, వారు మోషే ద్వారా దేవునితో వారు నిబంధన చేసుకున్నారు. కాబట్టి నాటి నుండి దేవుని ప్రజలయ్యారు, నిబంధనాజనులయ్యారు. కాబట్టి దేవుడు వారి నుంచి ఏం ఆశిస్తున్నాడు అంటే, దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ధర్మశాస్త్రం ద్వారా దేవుడు వారి నుంచి ఏం ఆశించాడు అన్నప్పటికీ ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనంలో, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్త ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు కలిగేది ఏంటంటే నీతి. మన నుంచి దేవుడు ఆశించేది ఏంటంటే న్యాయం. మర్చిపోవద్దు, దేవుడు అన్ని కాలాల్లో కూడా నీతి న్యాయాలు కోరుతున్నాడు మనుషుల నుంచి. ఆదికాండము 6వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మనుషులందరూ, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ చెడిపోయారు. కానీ అక్కడ ఉన్నటువంటి నోవహుని దేవుడు పరిశీలించినప్పుడు, నోవహుని చూసినప్పుడు, ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనంలో నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నీతిపరుడు, దేవునికి నీతిపరులు కావాలా, న్యాయవంతులు దేవునికి కావాలా. దేవుడు మానవ జాతి నుంచి ఆశించేది నీతి న్యాయాలు. అన్ని కాలాల్లో, ధర్మశాస్త్ర కాలం కానివ్వండి, నేడున్నటువంటి క్రైస్తవ కాలం కానివ్వండి, అంతకుముందు ఉన్నటువంటి పితరుల కాలం కానివ్వండి, మానవ జాతి నుండి దేవుడు కోరుకునేది నీతి న్యాయం. నీతి న్యాయం. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ తరంలో నీవు మాత్రమే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని వాడలోనికి మీరు ప్రవేశించండి. కాబట్టి దేవుడు మానవుల నుంచి ఆశించేది నీతి న్యాయం. మనుషులు దేవునికి అనుకూలంగా బ్రతికినప్పుడు నీతి న్యాయాలు వారిలో కనబడ్డాయి. ప్రతికూలంగా వారు బ్రతికినప్పుడు నీతి న్యాయాలు కనబడలేదు. 18వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు 18వ అధ్యాయంలో దేవుడు అబ్రామును ఎరిగినటువంటి దేవుడు అబ్రామును గూర్చి
ఆయన చెప్పినటువంటి గొప్ప సంగతి ఏంటన్నప్పటికీ 18:19 ఎట్లనగా యెహోవా అబ్రామును గూర్చి చెప్పినది అతని కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతని వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. దేవుడు అన్నాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని రాయబడింది. అంతే. అబ్రహాము దేవుని నమ్మాడు, 15:6 అది అతనికి నీతిగా ఎంచబడిన. దేవుని నమ్మాడు, నిలబడిపోయాడు, అంతే. దేవుడు ఏం చెప్తే చేస్తాడు. నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి వారి నుండి నేను చూపించి దేశానికి వెళ్ళంటే వెళ్తాడు, ఆగంటే ఆగుతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. దేవుడు ఏం చెప్తే దాన్ని నమ్ముతాడు, అది నీతి. దేవుని యొక్క చట్టాన్ని ఉల్లంఘించకుండా బ్రతకడం నీతి. దేవుడు అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రాన్ని అంతటి నువ్వు నెరవేర్చినప్పుడు నీలో కలిగేది, నీలో పుట్టేది నీతి. ఆజ్ఞలు నెరవేర్చడం వల్ల పుట్టేది నీతి. కాబట్టి మర్చిపోవద్దు, దేవుడు ఇశ్రాయేలు వారితో నిబంధన చేసుకుని తన ప్రజలైనటువంటి వారి నుంచి దేవుడు ఆశించింది ఏంటి అని అంటే నీతి న్యాయాలు వారి నుంచి ఆశించాడు. యెషయా గ్రంథము 5వ మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 5వ మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది, దాని గూర్చి నేను పాడేది వినుడి అన్నాడు. ఏంటి పాట? సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్తువ భూమి గల కొండ మీద, కాబట్టి అది పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశమే ఉంది. మంచి ప్లేస్, ప్రపంచంలో ఉత్తమమైన ప్లేస్, పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు. కాబట్టి ఆ దేశాన్ని గురించి వర్ణించినప్పుడు ఆ దేశాన్ని చాలా అద్భుతంగా వర్ణించడం జరిగింది. ద్వితీయోపదేశకాండం 8వ మనం చూస్తే అక్కడ మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. ద్వితీయోపదేశకాండము 8వ 5వ నుండి నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అదే సత్తువైన కొండ ప్రాంతం. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీకు ఆహారము తిరు దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుపురాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవానికి ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన నీవు స్తుతించాలి అన్నాడు. అంటే ఆ దేశం ఎలాంటిది? పాలు తేనెలు ప్రవహించే దేశం. ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి దేశముగా అది అభివృద్ధి చెందినటువంటి దేశం. అలాంటి దేశంలో దేవుడు అన్యజాతి వారిని పారద్రోలి ఇశ్రాయేలు తన నిబంధన ప్రజలకు ఆ దేశాన్ని ఇచ్చినప్పుడు సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను అన్నాడు. యెషయా గ్రంథం 5వ ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి పాడేశాను. రాళ్ళు అన్యజాతి మనుషులు, అందులో ఉన్నటువంటి 7 రకాలైనటువంటి జాతి ప్రజల్ని ఏర్పడేశాడు. తర్వాత ఏం చేయని శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటించాను. ఈ శ్రేష్టమైన ద్రాక్ష తీగ అబ్రహాము సంతానం, యాకోబు కుటుంబీకులు. అబ్రహామును బట్టి అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, యాకోబు యొక్క సంతానం ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు వారిని ఐగుప్తు నుంచి ద్రాక్షవల్లి రప్పించాడు, కనాన్లో నాటాడు. కాబట్టి ద్రాక్ష తీగ, శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించను అన్నాడు. దాని మధ్యను బురుజు ఒకటి వేయించను, ద్రాక్ష తొట్టిని తొలిపించను, ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచి ఉండెను. కానీ రిజల్ట్ సరిగా లేదు. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూస్తూ ఉన్నాడు వ్యవసాయకుడిగా దేవుడు, కానీ అది కారు ద్రాక్షలు కాచెను అన్నాడు. అంటే నీతి న్యాయాలు దేవుడు కోరుకుంటే నీతి న్యాయాలు కనబడతలేదు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారి నుంచి. కాబట్టి 7వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి దాని వివరణ తెలియజేస్తూ ఆయన ఈ ప్రకారంగా చెప్పడం జరిగింది. ఇశ్రాయేలు వంశమే సైన్యములకు అధిపతి యగు యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము. ఇశ్రాయేలు యోధా వారిని ఆ ఐగుప్తు నుండి కనానుకు రప్పించి కనానులో వారు వేరుపారేటట్లుగా చేసి పాలు తేనెలు ప్రవహించి మంచి దేశాన్ని ఇచ్చి అందులో అంత త్రవ్వి రాళ్ళను ఏరి అన్యజనులను తీసిపడేసి
వీరికి స్వాస్థ్యంగా అనుగ్రహించినప్పటికీ కూడా నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడని వారు గ్రహించి ఎరిగినటువంటి వారైనప్పటికీ కూడా వారు నీతి న్యాయములు అనుసరించేటువంటి వారుగా వారు లేరు. కాబట్టి ఇక్కడ 7వ వచనంలో ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదన వినబడెను. న్యాయం కావాలని కోరుకున్నాడు దేవుడు, న్యాయం లేదు. నీతి కావాలని కోరుకుంటే వారి నుంచి నీతి కూడా కనబడతలేదు. కానీ దేవుడు నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన గురించి మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడి ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇర్మియా గ్రంథము 9:24లో అతిశయించువాడు తన శరీర సంబంధమైన స్థితిని బట్టి అతిశయించకూడదు, కానీ అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి. అంటే వారి దేవుడు, వారి వ్యవసాయకుడు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే. భూమి మీద కృప చూపించేవాడిని, నీతి న్యాయాలను జరిగించేవాడిని, నీతి న్యాయాలను కోరుకునేవాడిని, నీతి న్యాయములు అనేటువంటి పంట నాశించిన వాడిని. ఆయన నీతి న్యాయములు అనే పంట నాశిస్తున్నాడు, కాదు ఆయనకి దొరకట్లేదు. న్యాయము కావాలని చూడగా న్యాయం లేదు, బలాత్కారం ఉంది జనుల్లో అన్నాడు. నీతి కావాలని చూడగా నీతి లేదు, రోదన వినబడతా ఉంది మనుషుల్లో అన్నాడు. కాబట్టి దేవుడు మానవుల నుండి దేవుడు ఫలాన్ని కోరుతున్నాడు. వ్యవసాయదారుడిగా తన వ్యవసాయం నుంచి ఆయన ఆశించేటువంటి ఫలము నీతి న్యాయాలు. ఇశ్రాయేలు వారి మధ్య నీతి న్యాయాలు ఉన్నాయా? నీతి న్యాయాలు లేని నీతి మాలిన ప్రజలుగా వారు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఆయన పరిస్థితిని మనం చూసినప్పుడు ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం, నీతి తప్పి తన నగరును స్థాపించు వారికి శ్రమ, న్యాయమును తప్పి తన మేడగదులను కట్టించు అనుకుని వారికి శ్రమ. నీతి తప్పి మనుషులు ప్రవర్తిస్తున్నారు, న్యాయము తప్పి జనులు తమ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ చూసుకున్నా దోచుకునేటువంటి వారు, అన్యాయం, మోసాలు, నీచులను తృణీకరించేటువంటి వారు, హెచ్చుతగ్గులను చూపించేటువంటి వారు, తారతమ్యాలు కలిగినటువంటి వారు. కాబట్టి ఇలాంటి అనేకమైనటువంటి పరిస్థితుల్లో మనుషుల్లో నీతి న్యాయం లేకుండా పోయింది. దేవుని చట్టాన్ని గౌరవించేటువంటి ప్రజలుగా ఇశ్రాయేలు ప్రజలు లేరు. కాబట్టి ఇది నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవాలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను అన్నాడు అంతే. ఎందుకు అంటే ఆయన నీతి న్యాయాలు కోరుకున్నాడు, నీతి న్యాయాలు లేవన్నాడు అంతే. ఆమోసు గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఆమోసు గ్రంథం చించుమించుగా ఆ రాజుల కాలం ముగింపుకు వచ్చేటప్పటికి వారి దుస్థితి, కనాను దేశమందంతటా వ్యాపించినటువంటి ఇశ్రాయేలు వారి యొక్క దుస్థితి, నీతి న్యాయములు లేని పంట పండేటువంటి వారిగా వారు ఎంతగా వారి దిగజారిపోయారంటే, దేవుని ప్రజలు మాత్రమే కాదు, దేవుని ప్రజలైన యోధా ఇశ్రాయేలు వారితో కలిపి మిగిలినటువంటి చుట్టూ ఉన్న అన్య జనాంగం కూడా నీతి న్యాయములు తప్పేటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఆయన ఒక్కొక్క దేశాన్ని గురించి మాట్లాడుతూ 3వ వచనంలో, ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో, దమస్కు నువ్వు చేసిన దోషాన్ని బట్టి, ఏంటి నువ్వు చేసిన దోషం? నీతి న్యాయాలు లేకుండా పోయినాయి. అదే ప్రకారంగా 6వ వచనంలో గాజా అంటే ఫిలిస్తీన్లు చేసినటువంటి దోషాన్ని బట్టి నీతి న్యాయాలు లేకుండా అన్యులు ప్రవర్తిస్తున్నారు. దమస్కులు ఉన్నవారు సిరియన్లు అలాగే ప్రవర్తిస్తున్నారు. అదే ప్రకారంగా 9వ వచనంలో తూరు ప్రాంతం వారు, 11వ వచనం ఎదోం ప్రాంతం వారు, అలాగే 2వ అధ్యాయం 1వ వచనం యోధా ప్రాంతం వారు, 2వ అధ్యాయం 4వ వచనంలో ఇదిగో వారు మాత్రమే కాదు యోధా వారు కూడా. అంటే అన్యజాతుల వారిలో నీతి న్యాయాలు ఎలాగైతే లేకుండా వారు బ్రతుకుతున్నారో, న్యాయమును తప్పి బ్రతుకుతుంటాం, నీతిని తప్పించి జీవించడం ఎలాగైతే వారు బ్రతుకుతున్నారో, దేవుని ప్రజలైనటువంటి యోధా మనుషులు కూడా అదే స్థితిలో ఉన్నారు. ఏలయనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి
ఆయన విధులను గైకొనకపోయిరి. కాబట్టి ఇదిగో నేను యోధా వారి మీద తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. వారు ద్రవ్యమునకై జనులు నీతిమంతులను అమ్మివేయుదురు, పాదరక్షకుల కొరకే బీదవారిని అమ్మివేయుదురు, దరిద్రుల నోట మన్ను వేయుటకు బహు ఆశపడుదురు. కాబట్టి దరిద్రుల నోట్లో మన్ను కొట్టడానికి, తమ చెప్పులు కొనుక్కోవడానికి బీదవారిని అమ్ముతారంట. అంటే ఎంతగా తారతమ్యాల ద్రవ్యమునకై నీతిమంతులు అమ్మేస్తారు. కాబట్టి వీరు ఇంతగా వారు జీవితం దిగజారిపోయింది. షోమ్రోన్ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి వారు దరిద్రులను బాధ పెట్టించు బీదలను గోరువార్లారా అన్నాడు. కాబట్టి ఈ పుస్తకం అంతా కూడా వారు ఎంతగా బొత్తిగా చెడిపోయినటువంటి స్థితిని తెలియజేశాడు. కాబట్టి అటు మర్చిపోవద్దు, దేవుడు వ్యవసాయదారుడిగా వ్యవసాయం చేస్తూ ఆయన ఇశ్రాయేలు యోధా వారి నుంచి నీతి న్యాయములు దేవుడు కోరుకుంటే నీతి లేదు, న్యాయం లేదు. పంట ఆశించినటువంటి పంట ఆశాజనకంగా లేదు అనేటువంటి వాస్తవాన్ని ఆయన తెలియజేయడం జరిగింది. కాబట్టి మర్చిపోవద్దు, దేవుడు వారి విషయంలో బహుబాధపడ్డాడు దేవుడు ఇశ్రాయేలు యోధా వారి విషయంలో. కాబట్టి యెషయా గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు మరి నా ద్రాక్ష తోట ఫలించకపోవడానికి గల కారణం ఏంటి, నేను దానికి చేసిన దానికంటే మరి ఏమి ఎక్కువ చేయగలను? నీతి కావాలని కోరుకున్నాను, నీతి కనబడతలేదు. న్యాయం కావాలని కోరుకున్నాను, న్యాయము కనబడతలేదు. అయితే నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను అన్నాడు. ఏం చేయబోతున్నాడు? అది ద్రాక్ష తోట చుట్టూ ఉన్నటువంటి కంచెను తీసేయబోతున్నాడు. అది మేసివేయబడినట్లుగా దాని చుట్టూ ఉన్నటువంటి గోడను పడగొట్టబోతున్నాడు. అది తొక్కబడినట్లుగా అది మీదట శుభ్రం చేయబడదో, పారతో తవ్వబడదో, వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి దేవుడు తన వ్యవసాయం విషయమై దేవుడు నిరుత్సాహంతో, అక్కడ మనకి 5వ అధ్యాయం, మనకి యెషయా గ్రంథం 5వ అధ్యాయం మనకు కనబడతా ఉంటాం. ఎంతో నిరుత్సాహంతో. 2, అంత నిరుత్సాహంతో ఉన్నటువంటి యజమాని ద్రాక్ష తోట విషయమై నేను ఏం చేయగలను? ఇదిగో నేను చేయబోయే కార్యం ఇది. కాబట్టి పంటను విడిచిపెట్టాడు, పశువులకు విడిచిపెట్టాడు, దోచుకునే వారికి విడిచిపెట్టాడు, త్రొక్కబడే వారికి విడిచిపెట్టాడు. యోధా వారు ఇశ్రాయేలు వారు చెరకపోయారు, వారి చేత బహుబాధలు పడ్డారు, శ్రమలు అనుభవించారు. వర్షింపవలదని మేఘాలకు ఆజ్ఞాపించాడు, త్రవ్వబడదన్నాడు. కాబట్టి వారు చెరకాలంలో వారు బహుగా శ్రమపరచబడ్డాడు. కాబట్టి మర్చిపోవద్దు, దేవుడు వ్యవసాయాన్ని విడిచిపెట్టలేదు, కానీ ఆ పంటను విడిచిపెట్టాడు. కానీ దేవుడు వ్యవసాయదారుడు కానీ మనకు కనబడుతూ ఉన్నాడు. క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన పరిస్థితులు మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకి ఈ ప్రకారంగా మనకు రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. పాత నిబంధనలో కూడా ఆయనే వ్యవసాయకుడు, క్రొత్త నిబంధనలో కూడా దేవుడే వ్యవసాయకుడు. అక్కడేమో శ్రేష్టమైన తీగ అబ్రహాం సంతానాన్ని కనాన్లో నాటాడు. నేడు పరలోకపు అపోస్తులుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి నేను నిజమైన ద్రాక్షావల్లిని. కాబట్టి ఇది ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి ద్రాక్షావల్లి కాదు, ఇది పరలోకము నుండి తీసుకురాబడిన ద్రాక్షావల్లి యేసుప్రభు. కాబట్టి దేవుడు అన్ని కాలాల్లో కూడా నీతి న్యాయాలే ఆశిస్తున్నాడు. అది సొదొమ గొమొర్రా ప్రాంతం కానీ, అది నోవహు కాలంలో ఉండేటువంటి ప్రజల యొక్క పరిస్థితులు కానివ్వండి, అబ్రహాము నుంచి అయినా, ఇస్సాకు నుంచి అయినా, యాకోబు నుంచి అయినా, యోసేపు నుంచి అయినా, నోవహు నుంచి అయినా, ఇశ్రాయేలు ప్రజలందరి నుంచి అయినా, ఇశ్రాయేలు రాజుల నుంచి అయినా, దేవుడు నేడు మన నుంచి అయినా ఆయన ఫలాన్ని ఆశిస్తున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ అప్పుడున్నటువంటి ద్రాక్షవల్లి అబ్రహాము సంతానం. అబ్రహాము నీతి న్యాయములు కలిగిన వాడే. అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడింది. ఇస్సాకు నమ్ముకున్నాడు, యాకోబు నమ్ముకున్నాడు, యోసేపు నమ్ముకున్నాడు. ఆ తర్వాత యోసేపును కానీ
వారి పితరులకు దేవుడు చేసిన కార్యములు కానీ ఎరగని కొత్త తరం పుట్టింది. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినప్పటికీ కూడా ధర్మశాస్త్రమును మీరిన వారైతిరి. కాబట్టి ఇప్పుడు దేవుడు ప్రత్యక్షంగా ద్రాక్షావల్లిని భూమి మీదకి తీసుకొచ్చాడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు ఆయన. కాబట్టి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం చూసినప్పుడు యేసు కైసరయ ప్రాంతంలోకి వచ్చినప్పుడు జనులు నన్ను గూర్చి ఏమనుకుని చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడిగినప్పుడు శిష్యులు అన్నారు, ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారో దాది కాదు కానీ అందులో పేతురు అనబడేటువంటి శిష్యుడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడు క్రీస్తువు. ప్రభు అన్నాడు, సీమోను బర్యోను, నీవు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద అపాన్ దిస్ రాక్, ఈ బండ మీద ఎవరైతే యేసు దేవుని కుమారుడని క్రీస్తుని విశ్వసిస్తారో వారు నిజమైన ద్రాక్షావల్లిలో తీగలుగా వారు మొలుస్తారు. ద్రాక్షావల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తీగలు మీరు అన్నాడన్నమాట. కాబట్టి నేను నిజమైన ద్రాక్షావల్లిని, తీగలు మీరు. నాలో ఉండి ఫలింపని ప్రతి తీగ తీసి పారవేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు నేడు క్రైస్తవులు ద్రాక్షావల్లిలో నుండి వచ్చినటువంటి తీగలై ఉన్నారు. ద్రాక్ష తీగతో ఉన్నటువంటి అనుబంధం కలిగి ఉన్నటువంటి తీగలు. కాబట్టి ఇప్పుడు ఫలించకుండా ఉండడానికే ఛాన్సే లేదు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, కాని చెట్టు పనికిమాలిన ఫలములు ఫలించు. కాబట్టి పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. దేంతో అంటు కట్టబడ్డావు? నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. తీగలు మాత్రం కట్ చేస్తాడు, మొత్తం పంటనంతా నాశనం చేయడు. కాబట్టి దేవుడు చేసేటువంటి వ్యవసాయంలో వచ్చినటువంటి మార్పు ఇది. పాత నిబంధనలో పంట అంతా త్రొక్కబడేటట్లుగా చుట్టూ ఉన్నటువంటి గోడను తీసేశాడు. అది మేసివేయబడినట్లుగా చుట్టూ ఉన్నటువంటి కంచెను తొలగించాడు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకెళ్ళి చెరకు పంపించాడు. కానీ నేడు క్రొత్త నిబంధనలో అది త్రొక్కబడ్డానికి కానీ, అది త్రొక్కబడ్డానికి కానీ, అది మేసివేయబడ్డానికి కానీ దేవుడు అవకాశం ఇవ్వడు. కానీ వ్యవసాయదారుడిగా దేవుడు చేయబోయేటువంటి కార్యం ఏంటంటే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. నువ్వు ఫలించే వ్యక్తివా? మరి ఎక్కువగా ఫలించుట కొరకు దేవుడు ఉద్దేశించాడు. నువ్వు ఫలింపని పనికిరాని తీగవా? దేవుడు కత్తిరించడానికి కూడా వెనకాట్లేదు. కాబట్టి ఫలించిన దాన్నేమో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలని దానిలో పనికిరాని తీగలను ఆయన తీసి పారవేయను అన్నాడు. కాబట్టి మర్చిపోవద్దు, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో వెలుగు ఫలము, సమస్త విధములైన మంచితనము, నీతి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుండి మీరు చూస్తే, మీరు పూర్వమందు చీకటే ఉంటిరి, ఇప్పుడు క్రీస్తునందు వెలుగై ఉన్నారు. ప్రభునందు ఇప్పుడు వెలుగై ఉన్నాం. వెలుగు ఫలము, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది. అప్పుడు ఇప్పుడు కోరుకున్నది అదే, నీతి న్యాయాలు. వెలుగు ఫలము, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగాటి క్రియలు చేయువారు, కాబట్టి నిష్ఫలమైన అంధకార క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటేనూ అవమానకరమై ఉన్నది అన్నమాట. మాట్లాడుట కూడా అవమానకరమై ఉంది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. ప్రకాశించేటువంటి క్రీస్తుతో పాటు ఆయన లోకమునకు వెలుగా వచ్చాడు.
లోకాన్ని వెలిగించడానికి వచ్చాడు. వెలిగింపబడిన ప్రతివాడు వెలిగించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ తన రాజ్యంలో పౌరులైనటువంటి వారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషుడు ఎవడైనా వెలిగించి దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టెదరు. మనుషులు మీ సత్క్రియలను చూచి, వెలుగు ఫలాన్ని చూచి, నీ నీతి న్యాయములను చూచి, నీ సత్యాన్ని చూచి, నీ జీవించే జీవితాన్ని చూచి, కాబట్టి నీ మంచితనాన్ని చూచి, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగుని మీరు ప్రకాశింపనీయుడి. నీ వెలుగు ప్రకాశించాల. కాబట్టి మర్చిపోవద్దు, నూతన వ్యవసాయ విధానంలో దేవుడు శ్రేష్టమైన తీగగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీద నాటాడు. కాబట్టి నాలో ఫలింపని ప్రతి తీగే అన్నమాట. కాబట్టి ప్రతి వాడు క్రీస్తుతో అంటుకట్టబడిన వాడై ఉంటాడు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయనను ధరించుకున్నాం. ఆయనతో సంబంధం లేకుండా, క్రీస్తుతో సంబంధం లేకుండా సంఘం ఎక్కడుంది? ఆయన ప్రమేయం లేకుండా సంఘం ఎక్కడ ఏర్పడింది? కాబట్టి సంఘం అన్నప్పుడు క్రీస్తు ప్రభు లేకుండా సంఘం లేదు. నిజమైన ద్రాక్షావల్లిగా ఆయన ప్రభు ఉంటే, ద్రాక్షావల్లి నుంచి వచ్చినటువంటి తీగలుగా క్రైస్తవ సమాజం ఉంది. మర్చిపోకండి, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగ ఆయన తీసి పారేస్తాడు. జనులు దాని అంతటిని పోగు చేసి ఆరిన అగ్నితో పాడేస్తారు అన్నాడు అంతే. కాబట్టి అలాంటి క్రొత్త విధానాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. మర్చిపోవద్దు, నాలో ఫలింపని క్రీస్తుతో పాటు జీవించే జీవితం, క్రీస్తుని కలిగి జీవించే జీవితం, క్రీస్తును తమ హృదయాల్లో ప్రభువుగా ప్రతిష్ఠించుకుని జీవించే జీవితం, క్రీస్తుతో పాటు కలిసి సమకూర్పు చేసేటువంటి జీవితం. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. మీరు ఎవరి పక్షం అంటాడు ప్రభు. నా పక్షమా పరపక్షమా? నువ్వు ఎవరి పక్షం? నా పక్షమున ఉండని వాడే నాకు విరోధి. ప్రభు పక్షాన్ని నుండి, ప్రభువులో ఉండి, ప్రభుతో ఉండి, ప్రభు ద్రాక్షావల్లి అయితే ద్రాక్షావల్లిలో నుండి పుట్టిన తీగిగా ఉండి, ద్రాక్షావల్లిని పోలినటువంటి రూపం నీలో ఏర్పడితే ఇబ్బంది లేదు. కానీ వాక్యాన్ని నమ్మకుండా, వాక్యమందు నిలబడకుండా, క్రీస్తు ప్రభులో లేకుండా, క్రీస్తు ప్రభు యొక్క మాటల యందు లక్ష్యం ఉంచకుండా జీవితాన్ని కొనసాగిస్తే ఏమవుతుంది నీ భవిష్యత్తు? నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చివాడొకడు కలడు, అంత్యదినమందు ఆ మాట ఏవాన్ని తీర్పు తీరుస్తుంది అన్నాడు ప్రభు. కాబట్టి నా మాటల ప్రకారం మీరు చేయకుండా ప్రభు నన్ను పిలవడం ఎందుకు? ద్రాక్షావల్లి తీగలు నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, తనంతట తాను నీ అంతటి నీవు ఫలించడానికి దేవుడు వ్యవసాయం చేయట్లేదు. ద్రాక్షావల్లిని ఆయన పరలోకం నుంచి రప్పించి ఆయనతో కలిసి నువ్వు ఫలించడానికి దేవుడు ఏర్పాట్లు చేశాడు. ఆయనతో కలిసి నువ్వు ఫలించడానికి దేవుడు చేసినటువంటి ఏర్పాట్లు నువ్వు భాగంగా ఉంటే ఇబ్బంది లేదు. లేకపోతే ఇశ్రాయేలు యోధా వాళ్ళు ఎలా పతనమయ్యారో నీవు కూడా అదే స్థితిలో పతనకరంగా బ్రతుకుతావు. నీతి కనబడదు, న్యాయం కనబడదు, అక్రమము చేయవాళ్ళు అన్నాడు అంతే. క్రమం, నీతిని జరిగించడం క్రమం. ఏమి తీసుకుని వచ్చి మేము దేవుని దర్శించము, యెహోవాని దర్శించము? ఏడాది దూడలను వేల కొలది పొట్టేళ్ళనా, వేలాది నదులంత విస్తార తైలమునా, జ్యేష్ఠ కుమారున్నా, గర్భఫలాన్ని ఇస్తే దేవుడు సంతోషిస్తాడా? ఏం కావాలా? కనికరమును ప్రేమించుటయు, నీతిగా నడుచుకోవడం. అదే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీతి న్యాయముగా దేవుడు అడిగేది నిన్ను. నీ నుంచి ఆయనకి ఏం కావాలా? నీతి న్యాయాలు కావాలా? ఏది నీతి? ఆయన ధర్మశాస్త్రాన్ని అనుసరించడం వల్ల నీలో కలిగేది నీతి. వాక్యానుసారమైనటువంటి బ్రతకడమే నీతి. కాబట్టి అబ్రాము దేవుని నమ్మెను, ఆ నమ్మకం మీద అతనికి నీతిగా ఎంచబడింది అన్నాడు. న్యాయం, ఏది న్యాయం? దేవుడు న్యాయవంతుడైనటువంటి దేవుడు. అన్యాయాన్ని సహించటం, నీ తల్లిదండ్రుల విషయంలో కానీ, భార్య విషయంలో కానీ,
నీ బిడ్డల విషయంలో కానీ, ఇరుగు పొరుగు వారి విషయంలో కానీ, సంఘముల విషయంలో కానీ, ఏ మనిషి విషయంలోనైనా నువ్వు అన్యాయం చేస్తే దేవుడు సహించేవాడు కాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానెరరు అన్నాడు. న్యాయాన్ని త్రిప్పి నగరు కట్టుకోవద్దు, నీతిని త్రిప్పి ద్రాక్షతో నాటుకోవద్దు. న్యాయంగా సంపాదించు, నీతిగా సంపాదించు, నీతి న్యాయములను ఆయుధాలుగా చేసుకుని పరలోకానికి ప్రయాణం చేయి. కాబట్టి ఆయన కొలిచేది ప్రతి మనిషిని కొలుస్తాడంట. కొలిచేది దేంతోని అన్నప్పటికీ ఆయన కొలిచేది యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో మనకి ప్రకారంగా మనకు రాయడం జరిగింది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ సియోనులో రాతిగా ఆయన్ని స్థాపించినవాడు ఆయనే. అయితే కట్టబడేటువంటి ఆ సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహు స్థిరమైన పునాది రాయి, మూలరాయి ఉన్నది, విశ్వసించేవాడు కలవరపడడు. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టేదను. న్యాయం అనే కొలనూలుతో కొలుస్తాడు సంఘాన్ని, నీతి అనేటువంటి మట్టపు గుండుతో పెట్టి దేవుడు కొలతేస్తాడు. కాబట్టి దేవుడు శాశ్వతమైన తన రాజ్యంలో నిన్ను ప్రవేశింపజేయాలేనంటే నీలో నీతి లేకపోతే, న్యాయం లేకపోతే, నీతి న్యాయంలోనే పంట లేకపోతే, వెలుగు ఫలం నీలో లేకపోతే, నేను వెలుగులో నడుచున్నానని చెప్పుకొని నేటికి చీకట్లోనే నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే, చీకట్లో నడుస్తూ ఉంటే, లోకంలో లోకపరంగా అన్యాచారాల పరంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, అన్యులతో నువ్వు పొత్తు పెట్టుకుంటూ ఉంటే, లోకాన్ని స్నేహించి దేవుడు వద్దన్న దాన్ని, లోక స్నేహాల్ని నువ్వు గౌరవిస్తూ, శరీరాశ నేత్రాశ జీవపడమం కలిగి నువ్వు ఇదే ప్రకారమైనటువంటి జీవితాన్ని జీవిస్తే నీతి లేదు, న్యాయం లేదు, దేవుడు శాశ్వతమైన పరలోకాన్ని ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి మర్చిపోకండి, దేవుడు ప్రారంభంలో నీతి న్యాయాలే ఆశించాడు. పితరుల కాలంలో దేవుడు ఆశించింది నీతి న్యాయాలే. కాబట్టి నీతిమంతులతో పాటు దుష్టులతో పాటు నీతిమంతులను సంహరించదవా అన్నాడు అబ్రాహాము దేవదూతలతో. ఆదికాండం 18వ అధ్యాయంలో మనకు ఆ సంగతులు మనం చూస్తాం. 25వ వచనంలో కూడా అది నీకు దూరమవునుగాక. కాబట్టి దుష్టులను సంహరించడానికి సొదొమ గొమొర్రా ప్రాంతం వెళ్ళాడు. అయితే దుష్టులతో పాటు నీతిమంతులను కూడా సంహరిస్తావా? సంహరించడం ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి నీతి కలిగినటువంటి లోతును ఆ ప్రాంతం నుంచి తప్పించి దుష్టులైన వారిని సంహరించాడు ఆయన. దుష్టులనే సంహరిస్తాడు ఎప్పటికీ కూడా. తీర్పు దీని మీదే ఆధారపడి ఉంది. దేవుడు చక్కటి వ్యవసాయదారుడిగా కనబడతా ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు మనకి ఈ ప్రకారంగా వ్రాయబడింది. కాబట్టి నేను నాటి తిని అపొల్లో నీళ్లు పోసాను. పౌలు నాటాడు, అపొల్లో నీళ్లు పోసాడు, కానీ వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయివానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయివాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని యొక్క గృహమునై ఉన్నారు అన్నాడు. మీరు దేవుని యొక్క వ్యవసాయం. అపరిపక్వంగా ఫలించే వ్యవసాయమా, లేకపోతే తీసి పాడేసే వ్యవసాయమా, ఫలింపని ప్రతి తీగను కత్తిరించేసి దాన్ని ఎండిపోయిన తర్వాత ఆరని అగ్నితో కాల్చేసేటువంటి వ్యవసాయం, అది ఫలించే వ్యవసాయమా? మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై మీరున్నారు. దేవుని వ్యవసాయం, దేవుడు వ్యవసాయకుడు, పర్ఫెక్ట్ వ్యవసాయకుడు ఆయన. కాబట్టి శ్రేష్టమైంది ఇది కాదంటే మరొకటి కాదంటే మరొకటి ఇంకా నాటే అవకాశం లేదు. పరలోకపు అపోస్తలుడుగా ప్రభువైన యేసుక్రీస్తు అని ఈ లోకానికి దింపి, కాబట్టి ఈ లోకంలో ఆయన ప్రాణత్యాగం చేసి
చనిపోయే సమాజం మృత్యుంజయుడు తిరిగి లేచి అనేకులు పాపపు బానిసత్వం నుండి తిరిగి లేచి అవకాశం కలిగించి ఆయన నీతి న్యాయములు కలిగి బ్రతుకుతూ క్రైస్తవ సమాజం అంతా నీతి న్యాయములు కలిగిన వారిగా బ్రతకాలను కోరుతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో భేదాభిప్రాయాలు ఉండవు, వ్యత్యాసం కనబడదు, ధనిక పేద తారతమ్యం ఉండదు, ఈ కులం ఆ కులం అనేటువంటి వ్యత్యాసం ఉండదు. సమాజ స్థాపన భూమి మీద సాధ్యమవుతుంది. అది దైవికమైన వాతావరణంలో, దైవికమైన వ్యవసాయంలోనే అది సాధ్యమవుతుంది. అలా బ్రతకాలని మీలో ప్రతి వారిని ప్రేమపూర్వకంగా ఆశిస్తూ ఇంతటితో వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. మీలో ప్రతి వారికి మా వందనాలు. ఎవరైనా దైవికమైనటువంటి సంగతులు నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించండి. మీకు అవసరమైనటువంటి దైవ సందేశం ఏదైనా కావాలితే మమ్మల్ని సంప్రదించండి. మీ కొరకు ప్రత్యేకంగా లింక్ పంపించడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా వ్యక్తిగతంగా బైబిల్ స్టడీ చేయాలనుకున్నా, ఒకవేళ సామూహికంగా మీరు కలిసి బైబిల్ స్టడీ చేయాలనుకున్నా మమ్మల్ని ఆహ్వానించండి. ఒకవేళ మీ గ్రామాల్లో ఒకవేళ బహిరంగంగా దేవుని యొక్క స్వార్థను ప్రకటించగోరినా కూడా మీరు మమ్మల్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. అదే ప్రకారంగా ఎవరైనా బైబిల్ గ్రంథం 66 పుస్తకాల మీద మంచి అవగాహన కలిగి ముందుకు జీవితాన్ని కొనసాగించాలని కోరుకున్న వారైతే, యథార్థంగా దేవుని కొరకు పనిచేయాలని కోరుకున్న వారైతే తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించాలని, ఆత్మ సంబంధమైన ప్రతి అవసరత తీర్చడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని మీలో ప్రతి వారికి ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ మరొకసారి మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.